భారత్ అమెరికాల మధ్య వాణిజ్య చర్చలు మొదలయ్యాయి. ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో జరుగుతున్నాయి. భారత ప్రభుత్వం నిలబడుతుందా అనే ప్రశ్న ముందుకొస్తుంది. నిలబడాలనే కోరుకుందాం, కానీ కొన్ని అనుభవాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా నుంచి పెద్ద ఎత్తున పెట్రోల్, గ్యాస్ కొంటామని భారత్ హామీ ఇచ్చింది. F-35 యుద్ధ విమానాలు కొంటామన్న ఇండికేషన్ ఇచ్చింది. ఇలా అమెరికన్ ఉత్పత్తులకు మన మార్కెట్ తెరవాలన్నది ట్రంప్ డిమాండ్. ఇందుకు అనుగుణంగా కొన్ని చర్యలు మన ప్రభుత్వం తీసుకోవడం చూస్తున్నాం. టెస్లా ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయకపోయినా చైనాలో తయారైన వాటిని అమ్ముకోవడానికి అనుమతించారు. మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని పక్కకు పెట్టారు. టెస్లా, హార్లీ డేవిడ్సన్ లాంటి హై ఎండ్ వెహికల్స్ పైన పన్నులు గణనీయంగా తగ్గించారు. సో ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా కాటన్, పత్తి పైన ఇంపోర్ట్ డ్యూటీ 11% తగ్గించారు. ఇది లక్షలాది మంది కాటన్ ఫార్మర్స్కు ఒక పెద్ద దెబ్బ. సెప్టెంబర్ 30th వరకు ముందు ఈ ఇంపోర్ట్ డ్యూటీని సస్పెండ్ చేశారు. ఇప్పుడు డిసెంబర్ 31st వరకు సస్పెండ్ చేశారు. సరిగ్గా కాటన్ హార్వెస్ట్ అయ్యే సమయానికి ముందు మొదలైంది. కాటన్ హార్వెస్ట్ సమయంలో ఫారిన్ కాటన్ పెద్ద ఎత్తున ఇండియన్ మార్కెట్లోకి వస్తుంది. ప్రధానంగా ఆస్ట్రేలియా, అమెరికా నుంచి భారీగా కాటన్ ఇండియాలోకి వస్తుంది. ఆల్రెడీ నేను గతంలో కూడా చెప్పాను, భారతదేశంలోకి కాటన్ ఇంపోర్ట్స్ 107% పెరిగాయి 2024-25లో, అంతకుముందు ఏడాదితో పోలిస్తే. ఈరోజు $120 crore కాటన్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. $1.2 billion. అందుకు భిన్నంగా మన దేశంలో పత్తి రైతులు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. జనవరి-మార్చ్ మధ్య కాలంలోనే పార్లమెంటుకి ఇచ్చిన నివేదికల ప్రకారమే వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. భారతదేశంలో కాటన్ 10 రాష్ట్రాల్లో పండిస్తారు, 20% మహారాష్ట్రలోనే పండిస్తారు. అందుకే కాటన్ ప్రైసెస్ పడిపోతే పత్తి రైతుల కోపానికి ఎన్డీఏ ఎన్నికల్లో కూడా దెబ్బతిన్నది. 2024 లోక్సభ ఎలక్షన్లో పత్తి రైతులు మూకుమ్మడిగా ఎన్డీఏకు వ్యతిరేకంగా ఇండియా కూటమికి ఓటేస్తే ఇండియా కూటమి 48 లోక్సభ సీట్లు 30 సీట్లు గెలుచుకుంది. ఈ అనుభవం ఉన్న తర్వాత కూడా పత్తి రైతులకు దెబ్బ తగిలే రీతిలో అమెరికా, ఆస్ట్రేలియా కాటన్ ఫార్మర్స్కు బెనిఫిట్ అయ్యే రీతిలో మన ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వాట్ ఈస్ ద రేషనల్? ఒకవైపు మన ప్రధానమంత్రి ఏమంటున్నాడు, రైతుల ప్రయోజనాలకు గోడలాగా నిలబడతాను, మోడీ హైతో ముమ్కిన్ హై అన్నాడు. ఆగస్టు 15th ఈ మాట అన్నారు, గోడలాగా నిలబడతానని. 3 రోజుల్లో గోడ పగలగొట్టేశారు. విదేశీ కాటన్కు దారాలు తెరిచారు. ఆల్రెడీ కాటన్ ఫార్మర్ పెరుగుతున్న ఇన్పుట్ కాస్ట్లతో భరించలేకపోతున్నాడు. జిఎస్టీ భారమై కూర్చున్నది. సీడ్స్, ఫెర్టిలైజర్స్, ట్రాన్స్పోర్టు, లేబర్ కాస్ట్, ఇలా ప్రతి ఒక్కటి పెరుగుతోంది. స్టోరేజ్ కాస్ట్లు అన్నీ పెరుగుతున్నాయి. మినిమం సపోర్ట్ ప్రైస్ ఆశించిన స్థాయిలో లేదు. సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘాలు 10,075 per క్వింటాల్ డిమాండ్ చేశాయి. ప్రభుత్వం ఇచ్చింది లాస్ట్ టైం 7,521, ఇప్పుడు 8,110 రూపీస్ ఇచ్చారు. అంటే రైతులు అడుగుతున్న మినిమం సపోర్ట్ ప్రైస్తో పోలిస్తే 2,000 తక్కువ ఉన్నాయి. దాంతో రైతులు ఒక 18,000 కోట్లు నష్టపోయారని సంయుక్త కిసాన్ మోర్చా గణాంకాలు చెప్తున్నాయి. ఎందుకంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి కొనడం ప్రభుత్వం చెప్తున్నా సంయుక్త కిసాన్ మోర్చా గణాంకాల ప్రకారం 13%, 13% మించి ఉత్పత్తి అవుతున్న కాటన్ ప్రభుత్వం కొనడం లేదు. 87% కాటన్ ఫ్రీ మార్కెట్లో వ్యాపారులకే రైతులు అమ్ముకోవాలి. ధరలోమో బాగా తగ్గించి కొంటున్నారు రైతులు. అందులో మాయిశ్చర్, తేమ శాతం 15% పైన ఉందని చెప్తూ పత్తికి ధర కూడా పలకడం లేదు. ఈ పరిస్థితుల్లో పత్తి రైతులు బాధపడుతుంటే ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ఏకంగా ట్రంప్కు ఫేవర్ చేయడానికి ఇంపోర్ట్ డ్యూటీ ఎత్తివేశారు. చెప్పమనండి, ఇంపోర్ట్ డ్యూటీ ఎత్తివేయడం వల్ల ఏ రైతు లాభపడతాడు? మన రైతుల ప్రయోజనాల కొరకు గొడగా నిలబడతానన్న మోడీజీ హామీ ఎక్కడ పోయింది?
పోనీ ఇదేమో మన ఎక్స్పోర్టర్స్కు రక్షణ అనుకుందాం, వారు కూడా మనవారే కదా. ఎగుమతులు ఆగి దెబ్బతింటాయి, ఎగుమతులు దెబ్బతింటే ఫ్యాక్టరీలు మూతపడతాయి, కార్మికులు రోడ్డు మీదకి వస్తారు ఉపాధి కోల్పోయి. అందువల్ల కొన్నిసార్లు బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది అని, రైతుల ప్రయోజనాలకు ఎగుమతిదారుల ప్రయోజనాలకు అని. కానీ అది నిజమా? భారతదేశంలో మొత్తం కాటన్ మార్కెట్ విలువ 15.13 lakh crores. ఇందులో 12.34 lakh crores డొమెస్టిక్ మార్కెటే. 15 lakh crores పైన మార్కెట్ ఉంటే అందులో 12 lakh crores పైన డొమెస్టిక్ మార్కెటే. భారతదేశం ఎగుమతి చేసే కాటన్లో ఓన్లీ 6% అమెరికాకి ఎగుమతి చేస్తాం. అందులో మన టోటల్ కాటన్ ప్రొడక్షన్లో 1.5% మాత్రమే అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తాం. మరి అలాంటప్పుడు ఈ ఎక్స్పోర్టర్లను కాపాడటానికి కూడా కాదు కదా. ట్రంప్ను సంతృప్తి పరిచేందుకు పత్తి రైతుల ప్రయోజనాల్ని ముందు పెట్టారనేది క్లియర్గా అర్థమవుతోంది. ఫలితంగా ఇవాళ 60 లక్షలకు పైగా రైతులు మీకు భారీగా నష్టపోయి ఉన్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున అప్లపాలై ఉన్నటువంటి రైతులు ఉన్నారు. మీకు లక్షలాది మంది రైతులను నష్టపోతున్నారన్న దానికి 10 రాష్ట్రాల్లో మీరు పత్తి పండిస్తున్న ఏ ప్రాంతానికైనా వెళ్ళండి, అది విదర్భ కావచ్చు, అది ఎక్కడైనా కావచ్చు, రైతుల దీనగాథలు మనకు కళ్ళ ముందు సాక్షాత్కరింపజేస్తాయి. అలాంటప్పుడు మరి ఎందుకు, ఎవరికి లాభం దీనివల్ల? మన దేశంలో కూడా కొందరికి లాభం. ఎవరికి లాభం అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీకి లాభం. నేను ఇంతకుముందు చెప్పాను, మన టెక్స్టైల్ ఇండస్ట్రీ వర్త్ ఈజ్ 15.13 lakh crores. అది అంతా బడా వ్యాపారుల చేతుల్లో ఉంటుంది. వారికి మాత్రం ఖచ్చితంగా లాభమే. ఎందుకంటే వాళ్ళకి రా మెటీరియల్ చాలా తక్కువ కాస్ట్కి వస్తుంది. చాలా చౌకగా వారు రా మెటీరియల్ పొందగలుగుతారు. ఎందుకంటే వారికి ఫారిన్ కాటన్ అవుతుంది, ఇండియన్ కాటన్ అవుతుంది, స్వదేశీ విదేశీ కాటన్తో సంబంధం లేదు. ముడి పదార్థాలు ఏది తక్కువ ఉంటే వాళ్ళు ఎక్కువ లాభపడతారు. సో ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీకి భారీ లాభం, అమెరికా ఆస్ట్రేలియా రైతులకు లాభం. నష్టపోయేది భారతదేశ పత్తి రైతులు.